ఒక 3 ఏళ్ల పిల్లాడికి ఎర్రటి ఆపిల్ పండును చూపించినప్పుడు ఆ కళ్లల్లో కనిపించే ఆశ్చర్యం ఎంత ముద్దుగా ఉంటుందో కదా. ఈరోజు మన విశ్లేషణలో చిన్నపిల్లల ప్రపంచాన్ని ఎలా అన్వేషించాలో తెలుసుకుందాం. అవునండి. వాళ్ల ముఖాల్లో ఆ ఆనందాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. పిల్లలకు నేర్పించడమంటే పెద్ద పెద్ద పుస్తకాలు కాదు, మన చుట్టూ కనిపించే చిన్న వస్తువులే వాళ్లకు పెద్ద పాఠాలు. కరెక్ట్. అందుకే ఈరోజు మనం ఉపాధ్యాయులు చిన్నారులతో ఎంతో ప్రేమగా చేయించాల్సిన ఒక చక్కటి కృత్యం గురించి మాట్లాడుకుందాం. ఈ కృత్యం పేరు మన చుట్టూ ఉన్న విషయాలు. పండ్లు, కూరగాయలు, జంతువులు మరియు పక్షులను గుర్తించటం మరియు వివరించటం. వినడానికి చాలా బాగుంది. అయితే దీన్నెలా చెయ్యాలి అనేది ముఖ్యం కదా. ముందుగా దీనికి కావలసిన వస్తువులేంటో చూద్దాం. మనకు జంతువులు, పక్షులు, కీటకాలు, అలాగే పండ్ల చిత్రాలుండే కార్డులు, అంటే ఫ్లాష్ కార్డులు కావాలి. అంటే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులేమీ అవసరం లేదు. అస్సలవసరం లేదండి. ఆ కార్డులతో పాటు చిన్న బుట్టలు, ఆకులు, రాళ్ళు, పువ్వులు, అలాగే చిన్న చిన్న పజిల్స్ ఉంటే సరిపోతుంది. ఇదంతా వింటుంటే పిల్లల కోసం ఒక చిన్న జ్ఞానపు బుట్ట సిద్ధం చేసినట్లుగా అనిపిస్తోంది కదూ. నిజమే. మరి ఈ బుట్ట ద్వారా మనం సాధించాల్సిన సామర్థ్యాలేంటంటే, పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. ఓహో, అంటే వస్తువుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను వాళ్ళు గమనిస్తారన్నమాట. అవును. వాటితో పాటు కొత్త పదాలు నేర్చుకుని ముద్దు ముద్దుగా మాట్లాడటం కూడా అభివృద్ధి చేసుకుంటారు. భలే చెప్పారు. మరి ఈ అందమైన ప్రయాణాన్ని చిన్న వయసు పిల్లలతో, అంటే వయసు 3-4 సంవత్సరాల పిల్లలతో ఎలా మొదలుపెట్టాలి? వయసు 3-4 పిల్లలను ముందుగా ఎంతో ప్రేమగా చిన్న గుంపులుగా కూర్చోబెట్టాలి. వాళ్లకు యాపిల్, మామిడి, అరటి, పుచ్చకాయ లాంటి పండ్ల కార్డులను చూపించాలి. చూపించి ఊరుకోకూడదు కదా, వాళ్లతో ముచ్చటించాలి. ఖచ్చితంగా. ఈ పండు రంగు ఏమిటి, ఇది గుండ్రంగా ఉందా లేదా పొరువుగా ఉందా అని చాలా మృదువుగా అడగాలి. మీకు ఇష్టమైన పండు ఏది, దీనిలో విత్తనాలు ఉన్నాయా అని కూడా అడగొచ్చు. అవును. అలా చిన్న చిన్న ప్రశ్నలడుగుతే వాళ్లు చాలా ఉత్సాహంగా వాళ్లకు తెలిసింది చెప్తారు. ఇక కాస్త పెద్ద పిల్లలతో, అంటే వయసు 4-5 సంవత్సరాల పిల్లలతో ఇదే ఆటను ఇంకొంచెం ఆసక్తికరంగా మార్చవచ్చు. అంటే వయస్సు 4-5 పిల్లలకు కూరగాయలు చూపించి పరిశీలన చేయించొచ్చు కదా. కరెక్ట్. ఈ వయసు పిల్లలకు బీన్స్, టొమాటో, బంగాళదుంప, క్యారెట్ లాంటి కూరగాయల కార్డులు చూపించాలి. వాళ్లను ఉత్సాహపరిచే ప్రశ్నలడగాలి. అంటే ఈ కూరగాయ బరువుగా ఉందా, తేలికగా ఉందా అని అడగాలి. అవును. అలాగే ఇది పట్టుకుంటే మెత్తగా ఉందా, గట్టిగా ఉందా అని కూడా అడగాలి. అప్పుడు వాళ్ల స్పర్శ జ్ఞానం కూడా పెరుగుతుంది. నిజమే. ఇదంతా చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు ఏమి గమనించవచ్చు? ఇక్కడ ఏమి గమనించవచ్చు అంటే, పిల్లలు సమాధానం చెప్పేటప్పుడు వాళ్ల ముఖంలో ఆనందం, ఉత్సుకత ఎలా ఉన్నాయో చూడాలి. వాళ్ల కళ్లల్లో మెరుపు చూడాలన్నమాట. అలాగే మనం పండ్లు, కూరగాయలు ఎందుకు తినాలి అని కూడా అడగాలి కదా. అవును. అదో ఓతంగండేట్ ప్రశ్న. అలా అడిగినప్పుడు వాళ్లు చెప్పే విభిన్నమైన, సృజనాత్మకమైన సమాధానాలను మనం శ్రద్ధగా వినాలి. వాళ్లు నేర్చుకున్న ఆ కొత్త పదాలను ఎలా వాడుతున్నారో కూడా గమనించాలి. సరిగ్గా చెప్పారు. వాళ్లు ఆ పదాలను ఎంత చక్కగా వాడతారో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తోంది. వాళ్ల ప్రపంచం చాలా స్వచ్ఛమైనది. నిజంగా పిల్లలకు ప్రతి ఆకు, ప్రతి పండు ఒక కొత్త కథను చెబుతాయి. ఈ చిన్న చిన్న ఆటల ద్వారా వాళ్లు ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా అర్థం చేసుకుంటారో మనం ఈ విశ్లేషణలో చూశాము. అవునండి. పసిపిల్లలతో ఈ అధ్యయన ప్రయాణం ఎప్పుడూ ఇలాగే ఎంతో ఆనందంగా, ప్రేమగా సాగాలి. ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఈ రంగులను, ఆకారాలను కేవలం కార్డుల్లోనే కాకుండా వాళ్ల ఇంట్లో ప్లేట్లో వడ్డించిన ఆహారంతో కూడా పోల్చుకోవడం మొదలుపెడితే, అప్పుడు రోజూ భోజనం చేసే సమయం వాళ్లకు ఎంత పెద్ద పండుగలా మారుతుందో కదా. ఖచ్చితంగా. భవిష్యత్తులో వాళ్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడుతున్నారు అంటే, ఏళ్ల క్రితం ఎవరో ఒకరు ఒక ఎర్రటి యాపిల్ను వాళ్లకు ఆసక్తికరంగా పరిచయం చేయడం వల్లేనేమో. నవ్వుతూ నేర్పిద్దాం, ఆడుతూ నేర్చుకుందాం. ఆనందంగా ఉండండి.